సమ్స్ చూద్దాము. మనకి ఎగ్జాంపుల్ సమ్స్ తర్వాత ఎక్సర్సైజ్లో 7.1 7.2 ఉన్నాయండి. అలాగే మనకి ఈ లెసన్లో మనకి ఎక్కువగా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏరియా, అలాగే ద పాయింట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్, ఒక లైన్ సెగ్మెంట్ జాయినింగ్ డివైడ్ చేసే రేషియో ఇస్తే పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం, దాని గురించి మనం విషయాలు తెలుసుకుంటామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సమ్స్ ఒకసారి చూద్దాం. డూ ద పాయింట్స్ 3, -2, -2, 3 అండ్ 2, 3 ఫామ్ ఏ ట్రయాంగిల్. అంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా చెప్పమన్నాడు. సో నేమ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఫార్మ్డ్. ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో కూడా చెప్పమన్నాడు. మామూలుగా అయితే మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఏ ట్రయాంగిల్ అసలు ఫామ్ చేస్తుందో లేదో చెప్పాలి. let given points a 3, 2, b -2, 3 and c 2, 3. ఇప్పుడు ఈ పాయింట్స్ ఇస్తే మనం ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందో లేదా అనేది చెప్పడానికి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇప్పుడు మామూలుగా అయితే ట్రయాంగిల్ ఏబీ యొక్క డిస్టెన్స్, బీసీ యొక్క డిస్టెన్స్, సిఏ యొక్క డిస్టెన్స్. ఏబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం బై ద డిస్టెన్స్ ఫార్ములా. మనకు తెలుసు కదండి డిస్టెన్స్ ఫార్ములా అంటే, మామూలుగా రాస్తాను. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా నుంచి మనం చేయాలి. అంటే ఇక్కడ ఆ ఫార్ములా అప్లై చేస్తే -2, ఇదేమో x1, y1, ఇది x2, y2. కాబట్టి x2 - x1 -2 -3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే -3 -2 హోల్ స్క్వేర్. అంటే ఎంత వస్తుందంటే ఇది 5 హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా -5 హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా -5 హోల్ స్క్వేర్. కాబట్టి ఇది ఎంత అంటే 25 + 25 అంటే √50 అవుతుందండి. అలాగే బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ అంటే x2 - x1 అంటే 2 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 3 + 3 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఇదేమో 4 హోల్ స్క్వేర్ అంటే 16, ఇక్కడ 36 అంటే వాల్యూ ఎంత అవుతుందంటే 52. అలాగే సిఏ ఫైండ్ అవుట్ చేద్దామండి. సిఏ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 2 - 3 హోల్ స్క్వేర్, 2 - 3 రాయొచ్చు, లేకపోతే ఇది x1, y1, ఇది x2, y2 అంటే 3 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే √2 అవుతుందండి. మామూలుగా అయితే దీన్ని ఎలా రాయొచ్చు అంటే √50ని 25 × 2 రాస్తే 5√2 అవుతుంది. ఇక్కడ 4 × 13 రాస్తే 2√13 అవుతుంది. మామూలుగా అయితే ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే సమ్ ఆఫ్ టూ సైడ్స్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ అంటే ఇది ఇప్పుడు సమ్ ఆఫ్ టూ సైడ్స్ అంటే ఈ రెండు సైడ్స్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ కాబట్టి ఇట్ ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్. ఈ పాయింట్స్ అన్నీ ఏం ఫామ్ చేస్తాయంటే ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయి. ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయి లేదా చెప్పమన్నాడు. మనం డిస్టెన్స్ ఉపయోగించి సమ్ ఆఫ్ టూ సైడ్స్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్స్, ఎనీ టూ సైడ్స్ కలిపితే థర్డ్ సైడ్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇట్ ఫామ్ ఏ ట్రయాంగిల్. ఇది ఏ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందని అడిగాడు. అంటే మనకు మామూలుగా అయితే కండిషన్
ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, ఎంత వచ్చిందంటే √50 వచ్చిందండి. మామూలుగా అయితే ఏబీ ఈజ్ ఈక్వల్ టు √50 వచ్చింది. ఏబీ స్క్వేర్ చేస్తే 50 అండి. అలాగే బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √52 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుందంటే 52 వచ్చింది. సిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2 హోల్ స్క్వేర్ అంటే 2 వస్తుంది. మామూలుగా అయితే మనకి కండిషన్ ప్రకారం ఇక్కడ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ అంటే 52 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 50 ప్లస్ 2 అంటే ఇప్పుడు బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది రైట్ యాంగిల్ కండిషన్ కాబట్టి ట్రయాంగిల్ ఏబీసీ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటే ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది. మనకి ఇక్కడ షో దట్ ద పాయింట్స్ 1, 7, 4, 2, -1, -1 అండ్ -4, 4 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ద స్క్వేర్ అని చూపించమన్నాడు. అంటే స్క్వేర్ అని చూపించాలంటే మనకి స్క్వేర్ అని చెప్పాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పాలి. మామూలుగా అయితే ఏబిసిడి స్క్వేర్ అయితే క్వాడ్రిలేటరల్ స్క్వేర్ అని చెప్పాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పాలి. ఆల్సో ఏసీ అండ్ బీడీఆర్ ఈక్వల్ అని చెప్పాలి. ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. అలాగే డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. అది మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి దీన్ని చేద్దామండి. మామూలుగా అయితే ఇచ్చిన పాయింట్స్ లెట్ ఏ 1, 7, బి 4, 2, సి -1, -1, డి -4, 4 మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడమే. ఏబిబిసి సిడి డిఏ. ఏబి డిస్టెన్స్ మామూలుగా డైరెక్ట్గా రాస్తున్నాను, ఫార్ములా తెలుసు కాబట్టి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 4 అంటే x2 - x1 4 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 7 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మామూలుగా చేస్తే మనకి అంటే 9 ఇక్కడ 25 అంటే ఎంత వస్తుందంటే √34 వచ్చిందండి. అలాగే బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -1 x2 - x1 -1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ -1 - 2 హోల్ స్క్వేర్ కాబట్టి ఇది ఎంత అంటే 25 ప్లస్ 9 ఇది కూడా ఏమొచ్చిందంటే 34 వచ్చిందండి. అలాగే బీసీ తర్వాత సిడి కూడా చేద్దాం. సిడి చేస్తే -4 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 9 ప్లస్ 25 ఇక్కడ కూడా √34 వచ్చిందండి. తర్వాత డిఏ అంటే డిఏ చేద్దాం. డిఏ అంటే ఇదేమో x1 y1 ఇది x2 y2 అంటే 1 ప్లస్ 4 హోల్ స్క్వేర్ 7 - 4 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 25 4 - 3 హోల్ స్క్వేర్ 9 అవుతుంది. ఇక్కడ కూడా √34 వచ్చింది. అలాగే మనకి ఆల్ సైడ్స్ ఏమైనాయి అంటే ఏబిబిసి సిడి డిఏ వాల్యూ ఒకటే వచ్చిందండి. అలాగే ఇంకొక డయాగ్నల్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏసీ బీడీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -7 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ -2 హోల్ స్క్వేర్ అంటే 4 వస్తుంది. ఇక్కడ -8 హోల్ స్క్వేర్ అంటే 64 వస్తుంది అంటే √68 అండి. తర్వాత బీడీ అంటే
ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే -4 x2 - x1 హోల్ స్క్వేర్ 4 - 2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 64 + 4 అంటే 68 వస్తుందండి. అంటే AC = BD అయింది. కాబట్టి ఆల్ సైడ్స్ ఏమైనాయి అంటే AB = BC = CD = DA అయింది. అలాగే డయాగ్నల్స్ AC = BD అయింది. కాబట్టి ఇట్ ఫార్మ్స్ ఆల్ ద వెర్టిసెస్ ABCD A, B, C, D forms a స్క్వేర్ని ఫామ్ చేస్తుంది. ఈ ఫిగర్ ఇచ్చాడు. ద ఫిగర్ షోస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ డెస్క్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్. ఆషిమా, భారతి అండ్ కామెల్లా ఆర్ సీటెడ్ అట్. ఇక్కడ ఇలా కూర్చోబెట్టాడు పిల్లల్ని డెస్క్లో. ఇలా కూర్చోబెడితే రెస్పెక్టివ్లీ డూ యూ థింక్ దే ఆర్ సీటెడ్ అంటే ఒకే లైన్ మీద ఉన్నాయా ఏంటని చూపించాలా అని, ఎలా కూర్చున్నారు ఏంటని చెప్పి అడిగాడండి. అంటే ఫిగర్ షోస్ అరేంజ్మెంట్ ఆఫ్ డెస్క్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్. అంటే ఇక్కడ రోస్ కాలమ్స్ ఆర్ సీటెడ్ అట్ అంటే 3, 1 అంటే ఇక్కడ y యాక్సిస్ నుంచి ఇక్కడికి 3 యూనిట్స్ డిస్టెన్స్ 1, ఇక్కడ అదే x యాక్సిస్ నుంచి 1 యూనిట్ డిస్టెన్స్ అంటే 3, 1 అంటే ఇక్కడ నోట్ చేస్తాం. మామూలుగా అయితే ఇక్కడ 3, 1, ఇక్కడ B అనేది 6, 4, ఇక్కడ C అనేది 8, 6 ఇక్కడ సీటెడ్. అప్పుడు మా ABC అనేవి ఎలా కూర్చున్నారు ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుందండి. లెట్ ఆల్రెడీ సీటెడ్ అట్ ఆషిమా సీటెడ్ అట్ A 3, 1, B భారతి 6, 4, కామెల్లా 8, 6. మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే AB, BC, CA డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని నుంచి మనకి ఎలా కూర్చున్నారు అనేది తెలుస్తుంది. AB = తెలుసు కదండి, x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 6 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 18 అవుతుందండి. అంటే దీన్ని 9 × 2 అని రాయొచ్చు. కాబట్టి 3√2 అవుతుంది. అలాగే BC = మనకు మామూలుగా అయితే BC 8 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 4 హోల్ స్క్వేర్ అంటే x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ వాల్యూ ఎంత అంటే 4 + 4 8 అవుతుందండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2√2 అని రాయొచ్చు. అంటే CA కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. CA = CA అంటే ఇదేమో x2, ఇదేమో C x1, y1, ఇది x2, y2 అంటే 3 - 8 హోల్ స్క్వేర్ 1 - 6 హోల్ స్క్వేర్ అంటే ఇది ఎంత అవుతుందంటే 25 + 25 అంటే 50 అవుతుందండి. దీన్ని మామూలుగా అయితే మనం 8 - 3 హోల్ స్క్వేర్ 6 - 1 హోల్ స్క్వేర్ 8 - 3 అంటే 3 - 8 అంటే 25 50 అవుతుందండి. మామూలుగా అయితే ఇది 25 × 2 25 × 2 అని రాయొచ్చు. అంటే 5√2 అవుతుంది. మామూలుగా అయితే మనకి అంటే ఒకే లైన్ మీద ఉంటే పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే దాన్ని ఏమంటామంటే కొలీనియర్ అంటాము. మామూలుగా అయితే అంటే కొలీనియర్ చెప్పడానికే మనకి ఇది ఎగ్జాంపుల్ కింద ఇచ్చాడు. అంటే AC = అదే CA = AB + BC అండి. CA =
ఏబీ ప్లస్ బీసీ అంటే సిఏ అంటే 5√2, ఇక్కడ ఏబీ అంటే 3√2, బీసీ అంటే 2√2. అంటే మనకి కొలీనియర్ డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం, ఏబీసీఆర్ ఒకే లైన్ మీద ఉంటే వాటిని ఏమంటామంటే కొలీనియర్ పాయింట్స్ అన్నాం. అంటే లార్జెస్ట్ సైడ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ స్మాలెస్ట్ సైడ్స్. అంటే ఇది లార్జెస్ట్ సైడ్ అయితే ఈ 2 సైడ్స్కి ఈక్వల్ అయితే దీన్ని ఏమంటామంటే కొలీనియర్ అంటామండి. ఇది కొలీనియర్ కండిషన్. దే ఆర్ ఇన్ ఏబీసీ ఆర్ ఇన్ సేమ్ లైన్. అంటే ఒకే లైన్ మీద కూర్చున్నారు. అంటే యాడ్ చేస్తే మనకి ఐడియా వస్తుంది. ఒకే లైన్ మీద ఉంటే ఈ కండిషన్ ఫాలో అయితే ఏబీసీఆర్ కొలీనియర్. ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి ఫైండ్ ఏ రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ ద పాయింట్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్ 7,1 అండ్ 3,5. అంటే రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై, పి అనే పాయింట్ నుంచి ఏకి డిస్టెన్స్, పి అనే పాయింట్ నుంచి ఇది పి అనుకుంటే పి నుంచి ఏకి డిస్టెన్స్, పి నుంచి బీకి డిస్టెన్స్ సేమ్ అని చెప్తున్నాడు. రిలేషన్ రాయమంటున్నాడు. వాటి మధ్య ఉన్న రిలేషను ఏంటి, XYలో వస్తుందండి. అంటే మనకి గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే ఏ 7,1 అండ్ బి 3,5 అండి. లెట్ px, y equidistance be a point equidistance from points A and B. అంటే AP ఈజ్ ఈక్వల్ టు మామూలుగా అయితే ఈక్వి డిస్టెన్స్ కాబట్టి పి నుంచి ఏకి డిస్టెన్స్, పి నుంచి బీకి డిస్టెన్స్ సేమ్ అండి. అండ్ మామూలుగా అయితే మన స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీపీ స్క్వేర్. అంటే మన స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు పి నుంచి అంటే ఇక్కడ నుంచి ఏకి డిస్టెన్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏపీ అంటే ఇదేమో x1, y అని, ఇది x2, y2. అంటే x-7² ప్లస్ y-1² ఈజ్ ఈక్వల్ టు తర్వాత అంటే x-3² ప్లస్ y-5². అంటే ఇక్కడ దాని నుంచి మనం సింప్లిఫై చేద్దామండి. x² మైనస్ 14x ప్లస్ 49 ప్లస్ y² మైనస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 6x ప్లస్ 9 ప్లస్ y² మైనస్ 10y ప్లస్ 25. దాని నుంచి x² క్యాన్సిల్ అవుతుందండి, y² క్యాన్సిల్ అవుతుంది. ఈ టర్మ్స్ అన్నీ మొదలు తీసుకొచ్చేద్దాం. మైనస్ 14x ప్లస్ 6x అంటే మైనస్ 2y ప్లస్ 10y. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 50, ఇక్కడ మైనస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0. మామూలుగా అయితే దీంట్లో తీసేస్తే మైనస్ 8x, ఇక్కడ ప్లస్ 8y, ఇక్కడ ఎంత అవుతుందంటే 16 అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మైనస్ 8 కామన్ తీస్తే అంటే x మైనస్ y, ఇక్కడ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుందండి రిలేషను. ఇది అంటే ఇదేమవుతుందంటే మామూలుగా అయితే మనకి ఈక్వి డిస్టెన్స్ కాబట్టి వచ్చి లైన్ ఈక్వేషన్ పెర్పెండికులర్ బైసెక్టర్ వస్తుందండి. అంటే ఇక్కడ మనకి ఏబి అనే 2 పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇదేమో 7,1, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంటే ఏ నుంచి బీకి డిస్టెన్స్. ఇక్కడ మామూలుగా అయితే ఇలా ఉంటే ఏ అనే బి అనే లైను ఇది మనకి ఇలాగా పెర్పెండికులర్ బైసెక్టర్ అవుతుంది. ఈ లైను మనకు వచ్చి ఈ లైన్ ఏమవుతుందంటే ఇది x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ఇది ఏబి అనే లైను.
ఇది మనకి ఇది పెర్పెండికులర్ బైసెక్టర్ ఈక్వి డిస్టెన్స్ కాబట్టి పెర్పెండికులర్ వచ్చి ఈ లైన్ ఏమవుతుందంటే పెర్పెండికులర్ బైసెక్టర్ అవుతుంది. అలాగే ఇంకొకటి చూద్దామండి. ఎగ్జాంపుల్ 5, ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ద y యాక్సెస్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్ ఏ 6,5 అండ్ b -4,3. ద పాయింట్ ఆన్ y యాక్సెస్ అయితే మనకు తెలుసు కదండి. we know that పాయింట్ ఆన్ y యాక్సెస్ అయితే మనం పాయింట్ యాక్సెస్ మీద ఉన్నప్పుడు ఎలా రాసాం అంటే 0,y. let p 0,y be the equidistance from the point A and B. A and B ఇచ్చాడండి. ఇక్కడ కూడా మామూలుగా అయితే PA = PB దాని నుంచి చేయొచ్చు. PA² = PB². మామూలుగా అయితే చేస్తే ఏమొస్తుందంటే PA అంటే P = 0,y. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంటే ఏమవుతుందంటే ఇదేమో x1 y1 ఇది x2 y2 అయితే అంటే 6 - 0 whole square ప్లస్ 5 - y whole square = PB అంటే ఇదేమో x1, y1 ఇది x2, y2 అంటే -4 0 whole square 3 - y whole square. ఇక్కడ 36 వస్తుందండి. ఇక్కడేమో 25 y² - 10y. ఇక్కడేమో 16. ఇక్కడ సింప్లిఫై చేస్తే 9 + y² - 6y. మనకి మామూలుగా అయితే టర్మ్స్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ y² క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ మనకు వచ్చేది 25. ఇక్కడ 25 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 25 అంటే ఇది మొత్తం ఈ 2 యాడ్ చేస్తే 25 వస్తుందండి. ఇక్కడ యాడ్ చేస్తే 16 + 9 అంటే ఇక్కడ 25 2 క్యాన్సిల్ అయిపోతాయి. 6 25 ఎంత అవుతుందంటే 61 అవుతుందండి. -10y = 25 - 6y అండి. ఇది అవతలకు వస్తే అంటే -4y. ఇదేమో 61 - 61 -4y = -36. y = 9 వస్తుందండి. అంటే ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ద y యాక్సెస్ అడిగాడు. అంటే P అంటే మన y = 9 వచ్చింది కాబట్టి P = 0,9 అండి. ఇది పాయింట్. అంటే P నుంచి ఏకి డిస్టెన్స్ P నుంచి Bకి డిస్టెన్స్ సేమ్ ఈక్వి డిస్టెన్స్గా ఉంటాయి కాబట్టి ఇది పాయింట్ P = 0. ఎక్సర్సైజ్ 7 ముందున్న ఎగ్జాంపుల్ సమ్స్ అన్నీ 5 సమ్స్ కంప్లీట్ అయినాయండి. అలాగే మనకి తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న 7.1 చేద్దాము. అంటే వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.